అన్నట్టు ఉందన్న. అలా ఉందన్న ఫిలిం ఓవరాల్ గా. ఇప్పుడు మన అన్నని ఒక సిద్ధు జొన్నలగడ్డని, మన విజయ్ దేవరకొండని, విశ్వశేఖర్ అని అబ్బాబాబాబా ఇట్లా పోతుండాలి, ఇట్లా దింపుతుర్రన్నా. నాకు ఎందుకు అర్థమైతలే. మరి తెలంగాణ హీరోలు అని చెప్పి మరి టార్గెట్ చేసిరా, నాకు ఏం అర్థమైతలేదు. ఓవరాల్ గా మీరు ఎప్పుడు చూడండి, విశ్వశేఖర్ అయినా, సిద్ధు జొన్నలగడ్డనైనా, విజయ్ దేవరకొండ వీళ్ళకే ఎప్పుడు నెగిటివ్ టాక్ వస్తుంది. అది ఎందుకు ఏమో నాకు కూడా అర్థమైతలేదు. ఓవరాల్ గా నేను ఏమంటానంటే, ఈ నెగిటివ్ టాక్ ఏం వినకుండా జస్ట్ విజయ్ దేవరకొండ కొత్తగా చూస్తారు. ఒక అర్జున్ రెడ్డి టైపు బ్లాక్ బస్టర్ అలాంటి హైప్ ఉన్న వ్యక్తిని ఒక్కసారి వదిలేసి ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీస్ అని వచ్చి ఒక్కసారి చూడండి. ఫిలిం ఇలా ఉందన్న, ఫిలిం హై లెవెల్ ఉందన్న. స్టోరీ అయినా సీన్ అయినా కొద్దిగా లాగ్ ఉందన్న, నేను ఒప్పుకుంటా కాదని అంటే యావరేజ్ అని అంటున్నా. కానీ మరీ ఇంత డౌన్ఫాల్ అంతే ఏం లేదు. మరి అంత డౌన్ఫాల్ అంత ఉంటే విజయ్ దేవరకొండ కాదని ఆయన రోడ్ మీద స్టార్ ఇది సంపూర్ణ అట్లా అయితే కాదని ఓన్ కించపరచలే. విజయ్ దేవరకొండకి హై లెవెల్ ఇచ్చారు, ఏమేమి అర్థం కాక వన్ భూమి కుళ్ళు కృతంతో చేతబడి చేసినట్టు చేస్తురన్న వన్ మీద అయితే. అసలు ఐరన్ వంచినా నా నెగిటివ్ టాక్ వాళ్ళకి నేను కాదని అంటే అబౌవ్ ది యావరేజ్ సినిమా. మీరు ఖాళీ థియేటర్లోనే చూసేది. ఎందుకంటే ఇలా పర్ఫార్మెన్స్ అయినా మునోల్ ఠాకూర్ అయినా, ఏది బిన్నెల కిషోర్ అయినా, బిన్నెల కిషోర్ కొద్దిగా తక్కువ ఇచ్చిన సాంగ్స్ అయినా 2 songs ఉన్నాయి, అల్టిమేట్ ఉన్నాయి సాంగ్స్. యాక్టింగ్ అయినా వేరే లెవెల్ యాక్టింగ్ ఉంది. కొద్దిగా స్టోరీలో అంత బడ్జ్ లేదు, కొద్దిగా స్టోరీలో ఇంకా పర్ఫార్మెన్స్ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. గీతా గోవిందం 2 Part 1 అంటే ఇంకా బాగుంటుంది అన్న ఫిలిం. ఓవరాల్ గా సినిమా అల్టిమేట్ ఉంది, ఎమోషనల్. ఎక్కడ పేరు పెట్టేది ఏం లేదన్న. ఓవరాల్ 5 కి 4 ఇస్తున్నాను నేను. సో మూవీ గురించి చెప్పాలంటే, అంటే ఒకరి గురించి నాకు తెలియదు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, నాకైతే బిలో యావరేజ్ అని నాకు అనిపించింది అంతే. సో అంటే మూవీ స్టార్టింగ్ అయితే బాగానే స్టార్ట్ చేస్తాను మంచిగా. ఒక మిడిల్ క్లాస్ లైఫ్ జీవితం, అంటే విజయ్ దేవరకొండ మోసే బరువు బాధ్యతలు కావచ్చు, ఆ కుటుంబంలో ఉండే బంధాలు బాంధవ్యాలు, ఒక మిడిల్ క్లాస్ వాడు చేసే సాక్రిఫైజులు, ఆ రెస్పాన్సిబిలిటీలు ఎలా ఉంటుందో చూపించినారు. లవ్ స్టోరీ కూడా దాని తర్వాత పర్వాలేదు, కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి లాగ్ అనమాట. లాగ్ కూడా కాదు, వేరే కంటెంటే వేరేగా ఉందన్నమాట. ఆ ట్రాకే మారిపోయింది. వెన్నెల కిషోర్ కామెడీ పెళ్ళలేదు, యుఎస్ లో అదేదో ట్రాక్ అంతగా ఏం ఎక్కలేదు అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 2.25 గంటల సినిమాలో 1.25 గంట బాగుంది, ఆ రిమైనింగ్ అంతా కూడా కొంచెం బ్లాక్ అనిపించింది. సో అందుకనే బ్రో ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ అయితే ఇంకా విజయ్ దేవరకొండ ఐరన్ వంచలేదు, ఐరన్ దించినాడనే చెప్పొచ్చు అనమాట. ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ అయితే. బట్ ఓవరాల్ గా కంపేర్ చేసుకుంటే ఒక బిలో యావరేజ్ మూవీ. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు, మిగతా వాళ్ళు ఓటీటీ ప్రిఫర్ చేస్తే కొంచెం బెటర్ ఏమో అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. వచ్చేసరికి 2 songs ఉన్నాయి. ఆ 2 songs ఆల్రెడీ హిట్ సాంగ్స్, చార్ట్ బాస్టర్ సాంగ్సే ఉన్నాయి. ఫైట్స్ కూడా బాగుంటాయి. అప్పుడప్పుడు మనకి మహేష్ బాబు దూరడా ఏంటి అనిపిస్తుంది, కానీ మహేష్ బాబు ఏం దూరలేదు. విజయ్ దేవరకొండ 1 man షో ఈ సినిమా మాత్రం. ఓవరాల్ సినిమా ఏంటంటే, మిడిల్ క్లాస్ వాడికి మండితే మిడిల్ క్లాస్ లో ఉన్న అబ్బాయిని కెలికితే ఎంత వరకు వెళ్తుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అన్న. సినిమా మాత్రం బాగా చూపించింది. పరశురామ్ ఏంటంటే ఆఫ్టర్ సర్కారు వారి పాట తర్వాత ఇది మంచి అటెంప్ట్ అనిపించింది అన్న. బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు అయితే గ్యారంటీ థియేటర్లు నిద్రపోయి ఉంటారు అన్న. అంటే మార్నింగ్ వచ్చారు కదా పాపం, నిద్ర చెడగొట్టుకుని డెఫినెట్ గా వాళ్ళు నిద్రపోయి ఉంటారు. కానీ సినిమా మాత్రం బిలో యావరేజ్ లేదన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. అంటే మీకు స్లో ఈ టాక్ అనేది మీకు బయట ఇంకా స్ప్రెడ్ అవుతుంది. నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే కామెడీ సీన్స్ బాగున్నాయి అన్న. ఆ ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కామెడీ, ఆ సీన్స్ బాగా క్యూట్ గా కలెక్ట్ అయ్యేలా చూపించిండు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే లైక్ ఒక తొలి ప్రేమ వైబ్స్కి వెళ్ళిపోతుంది సినిమా. వరుణ్ తేజ్ తొలి ప్రేమ కైండ్ ఆఫ్ స్టోరీకి వెళ్ళిపోతుంది సినిమా. కానీ సినిమా మాత్రం చూడొచ్చు, నో ప్రాబ్లం అన్న. ఈ సినిమాలో టైటిల్లో ఉంది ఫ్యామిలీ స్టార్ అని. సో ఫ్యామిలీస్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అంటే చెప్తున్నా కదా, ఒక శర్వానంద్కి శతమానం భవతి, వెంకటేష్ మహేష్ బాబు కెరీర్లో ఫ్యామిలీ మూవీ గురించి మాట్లాడంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అండ్ రేపు అన్ననాడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్ మూవీస్ గురించి మాట్లాడితే గీతా గోవిందం యాజ్ వెల్ అస్ ఫ్యామిలీ స్టార్. రేపటి నుంచి మనోటి టైటిల్ ముందు కూడా ఫ్యామిలీ స్టార్ పెట్టరా ఏంటి, పెడతారు కదా, పెడతారన్న. సినిమా మాత్రం అదిరిపోయింది. విజయ్ దేవరకొండ లాంగ్వేజ్ చెప్పాలంటే నేను సినిమాకి 100 కోట్ల నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. ఆ తర్వాత నేను చూడను 100 కోట్లు అయితే గ్యారంటీ కొడుతుంది. అండ్ సమ్మర్ బ్లాక్ బస్టర్ కొట్టారా ఏంటి, కొట్టేశారు. స్టార్టింగ్ సమ్మర్ ఈ సినిమాతో వైబ్ స్టార్ట్ చేసేసారు. ఘోరం చేసిండు. ఐరన్ వంచాలా ఏంటి, ఆ డైలాగ్ అయితే వేరే లెవెల్ ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సాంగ్స్ బాగున్నాయి, మంచి కామెడీ ఫీలింగ్. కామెడీ అయితే ఘోరంగా ఉందన్న సినిమాలో. మధ్య తరగతితో తలుచుకుంటే మధ్యాహ్నం వరకు సీన్ మారిపోతుంది. అది లోపల నిరూపించిన విజయ్ అన్న. సినిమా వేరే లెవెల్. మీరు అందరూ వచ్చి ఒకసారి చూడురి, ఎంజాయ్ చేయరు. లిఫ్ట్లు ఉన్నాయి కదా అని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయి కదా అని కాల్ చేసి, మందు ఉందని తాగేస్తే లైవ్ గుడిచిపోతుంది. ఆ డైలాగ్ అయితే కిరాక్ ఉంది. మంచి సినిమా, ఒకసారి వచ్చి చూడుర్రి.
గీత గోవిందంలో రష్మిక మందన బాగుంది, దీంట్లో మృణాల్ ఠాకూర్ బాగుంది. ఇట్లా దాంట్లో స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా బాగుంది, డిఓపి బాగున్నాడు, కలర్ కరెక్షన్ బాగుంది, అన్నిటికంటే హీరో యాక్టింగ్ బాగుంది, అన్నిటికంటే హీరోయిన్ యాక్టింగ్ ఇంకా సూపర్ ఉంది. స్టోరీ సూపర్ మామ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. నిజంగా చెప్తున్నా, ఈ రోజు కూడా నేను రెంట్ కట్టాలంటే మా అన్న డబ్బులు ఇస్తాడు. ఈ సినిమాలో అన్న తమ్ముడికి ఒక బాండింగ్ చూపించిండు, అది మాత్రం హైలైట్. నేను ఈ రోజు కూడా రెంట్ కట్టుకొని హైదరాబాద్ లో బతుకుతున్నా, అగ్గరిట కాలర్ ఎగిరేసుకొని మంచి మంచి డ్రెస్సింగ్ వేసుకొని తిరుగుతున్నా అంటే మా అన్న నాకు అడిగితే, అన్న రెంట్ కట్టే పైసలు అంటే ఇప్పటికి ఒక మా సొంతం అన్న ఆడేవాడు అన్న, మళ్ళా మధ్యలో వచ్చిండు ఎవడాడు సినిమాలో హీరో విజయ్ దేవరకొండ. అరే నేను 250 పెట్టి చూసిన సినిమా, నేనే బొక్క అట్టగా అనకు. సినిమా అయితే నాకు నచ్చలేదన్న ఫస్ట్ టైం. ఎందుకు అంటే దానికి రీజన్ నేను చెప్తాను. ఈ మధ్య ప్రమోషన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్స్ సినిమా స్టోరీ మీద పెట్టట్లేదు. ఆ స్టోరీ ఎలా ఉంది, ఎలా వెళ్తుంది, ప్రతి స్టోరీలో ఏదో ఒక ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది. దాన్ని జనాలకి లింక్ చేసి దాంతో డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన వచ్చేసింది అందరికి. ఈ రీసెంట్గా వచ్చిన అన్ని సినిమాల్లో అలాగే జరుగుతుంది. ఇప్పుడు సినిమాలో కంటెంట్ ఉందా, హీరోలో అంటే హీరో యాక్టింగ్, వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాబట్టే కదా హీరోలుగా తీసుకుంటారు. సో వాటి గురించి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కంటెంట్ ఏ విధంగా తీస్తున్నారు, ఏ విధంగా చూపిస్తున్నారు, జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేవి కొన్ని ఉంటాయి కదా. మనం సినిమా చూస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకోవడానికే చూస్తాం, లేదా ఎంటర్టైన్ అవ్వడానికే చూస్తాం. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే నో ఎంటర్టైన్మెంట్. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఏంటంటే ఈ మధ్య రోజుల్లో ఉన్న సినిమాలు అన్నిట్లో ఆల్మోస్ట్ నాది నేను అనుకునే జనాలు ఉన్న సిచ్యువేషన్ లో బతుకుతున్నాం మనం ప్రజెంట్. కానీ ఈ సినిమాలో చూపించడం ఏంటి అంటే మనది మనం అనుకునే ఒక కుర్రాడి కథ ఇది. దాన్ని ఎంత ప్రజెంట్ చేయొచ్చు అంటే అంత బాగా ప్రజెంట్ చేయొచ్చు. బట్ ఇందులో ఏంటంటే ఏదో ఒక అమ్మాయి వస్తుంది, కలుస్తుంది, వీడేదో అమ్మాయి మీద అసూయతో ఎదగాలనుకుంటాడు, డబ్బులు సంపాదించాలనుకుంటాడు, సేమ్ రొటీన్. మంచి కాన్సెప్ట్లు వస్తున్నాయి, మంచి మంచి స్టోరీలు వస్తున్నాయి, బట్ సరిగా తీయట్లేదు, అది ప్రాబ్లం. దీంట్లో చూపించిన వాళ్ళు క్లాతింగ్ కానీ ఇవంతా చూస్తుంటే నాకు ఏదో ఒక షాపింగ్ మాల్కో లేకుంటే ఏదో బ్రాండింగ్కో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారేమో అనిపించే అంతలాగా వాళ్ళ డ్రెస్సింగ్ చాలా బాగుంది. ఐఎమ్ సెయింగ్ నాట్ ఇన్ బ్యాడ్ వే, బట్ చాలా బాగుంది ఆ లుక్స్ కానీ. నేను అసలు ఆ సాంగ్ కోసం వచ్చాను బేసిక్గా. కళ్యాణి వచ్చా అంటే విజయ్ దేవరకొండ గారు, మృణాల్ గారు డ్యాన్స్ ఉంటుంది. సో అది ఒక పెళ్లి లుక్, కరెక్ట్గా చెప్పాలని ఒక పెళ్లి షూట్ లుక్ లాగా ఉంది. సో అది చూద్దామని వచ్చా. తీరా చూస్తానన్నా సాంగ్ రావట్లే తీరా వస్తే లాస్ట్లో వచ్చింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఈ పాట మధ్యలో వేసేస్తే వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు, సో కాబట్టి లాస్ట్లో వేయాలి అని చెప్పి లాస్ట్లో వేస్తారేమోనే. నిజంగా నాకు ఆ ఫీల్ వచ్చింది ఆ మొత్తం సినిమా చూసిన తర్వాత. వీళ్ళు ప్రమోషన్స్లో నేను ఈ కనెక్ట్ అయిపోతాం, మన ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఫ్యామిలీ కాదు కదా, పక్కన కూర్చున్నవాడు కూడా కనెక్ట్, ఏం చేయమంటారు. బట్ ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచబుల్. దీన్ని చూసి ఏం నేర్చుకోవాలంటే మనం మనలా బతకాలి, మన ఫ్యామిలీ కోసం ఇలా మనం ఆలోచించుకుంటూ బతికితే బాగుంటుంది లైఫ్. నో ఈగోస్, నో ఇదేమంటారు యాంగ్రీ, ఇలాంటివన్నీ పెట్టుకోకుండా మన గురించి మనం ఆలోచించుకుంటే బాగుంటే బాగుంటుంది, మన ఫ్యామిలీ గురించి అని చూపించడం జరిగింది ఇందులో. అది ఓకే, ఓ రకంగా బాగుంది అని చెప్పుకోవాలి. బట్ సాంగ్స్ కానీ అంత ఎమోషనల్ బీజిఎమ్స్ కానీ ఇలా ఏం లేదు ఇందులో. మనం ఎగ్జైట్ అవ్వడానికి చూడడానికి ఒక ట్విస్ట్ ఇస్తాడు, ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. సేమ్ థింగ్ మనం ఏదైతే కనెక్టివిటీగా కనెక్ట్ చేసుకుంటామో నా కామన్ ఆడియన్స్ చెప్పేయగలడు ఇది ఇక్కడ కనెక్షన్, ఇది ఇక్కడ కనెక్షన్. అంత బోరింగ్ అనిపించింది నాకు సినిమా అయితే. ఓవరాల్గా చూడొచ్చు ఒకసారి, బట్ చూడాలనుకుంటే థియేటర్లో మాత్రమే చూడండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. సినిమా చూసాను భయ్య. బేసిక్గా పరశురామ్ సినిమాలు, పరశురామ్ రైటింగ్ అదంతా ఇప్పుడు ఎక్సలెంట్గానే ఉంటాయి. ఎందుకు అంటే నేను సినిమాలని చాలా ఫాలో అవుతా. పరశురామ్ ఫస్ట్ సినిమా వచ్చేసి ఆంజనేయులు, బండ్ల గణేష్ ప్రొడ్యూసర్, రవితేజ, ఆ బ్రహ్మానందం, ఆ కామెడీ అసలు వేరే లెవరు. అసలు అది ఒక బ్లాక్ బస్టర్, కామెడీ బ్లాక్ బస్టర్. ఆ రేంజ్లో పరశురాము ఇంకా ఏ సినిమాలో కూడా కామెడీ రైటింగ్ చేయలేదు అనేది వాస్తవం. సో ఇప్పుడు మీకు థంబ్నెయిల్స్ గురించి ఆహా ఓహా అని చెప్పొచ్చు, బట్ నేను జెన్యూన్ రివ్యూ చెప్తా. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టికెట్ కొనుక్కొని మనం సినిమా థియేటర్లో కూర్చుంటే మన ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ ఏది ఉందో అది బయట చెప్తేనే రివ్యూ, అంతే తప్ప లోపల వేరే ఉండి జస్ట్ థంబ్నెయిల్స్ గురించి పైకి ఎగిరి ఓహో ఓహో అనడం అట్లా ఫుల్లీస్ చేయొద్దని నా ఫీలింగ్. ఇక చెప్తా సినిమా. ఫస్ట్ హాఫ్ వచ్చేసి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు గోవర్ధన్. బేసిక్గా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ వేరే పేరు పెట్టారేమో,
విజయ్ దేవరకొండ గారు రిక్వెస్ట్ చేసి పరశురామ్ని వాళ్ళ ఫాదర్ పేరు పెట్టించాడు. ఓకే, వాళ్ళ ఫాదర్ మీద లవ్. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆ యువకుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలాంటి స్ట్రగుల్స్ పడతాడు అవి చూపించాడు. బాగానే వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ పెద్దగా ఇంప్రెసివ్గా లేవు. అండ్ అజయ్ ఘోష్ ఉంటాడు. అజయ్ ఘోష్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది. ఐరనే వంచాలా ఏంటి, ఐరన్ వంచితేనే మగాడ, అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. అదొక స్పార్క్ బాగానే ఉంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగానే నడుస్తుంది. నేను జెన్యున్గానే చెప్తా, స్లోగానే నడిచింది. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు హీరోయిన్ దగ్గర ఒకటి ఉంటుంది, అది ఒక బాగానే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ అయింది. సరే సెకండ్ హాఫ్ అన్న మస్తు ఉంటుందేమో అని చెప్పేసి పోయి 4 సంవత్సరాల కూల్ డ్రింక్ దాకా వచ్చినా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. నేను చెప్తున్నా ఇది పక్కా జెన్యున్ రివ్యూ, నేను జెన్యున్గానే చెప్తాను. సెకండ్ హాఫ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఆ యూఎస్ఏకి పోతారు, అక్కడ ఏదో స్టోరీ నడిపించడానికి ట్రై చేస్తారు, అది కూడా పెద్ద వర్కౌట్ కాలేదని నా ఫీలింగ్. ఓవరాల్గా గోపి సుందర్ మ్యూజిక్ వచ్చేసి యావరేజ్ అనే చెప్పొచ్చు. ఇంతకుముందు చాలా సినిమాలకు చేశాడు, లైక్ వన్ ఆఫ్ బ్లాక్ బస్టర్ భలే భలే మగాడివే సినిమా చూసుకుంటే మ్యూజిక్ కాదు సూపర్ బ్లాక్ బస్టర్, కానీ ఆరెంజ్ లో మ్యూజిక్ అయితే దీంట్లో లేదు. అండ్ ఓవరాల్ గా సినిమాలో ఒక క్యారెక్టర్ విజయ్ దేవరకొండ వాళ్ళ బామ్మ క్యారెక్టర్ నాకు మాత్రం ఇరిటేటింగ్ గానే వచ్చింది. ఎవరు ఏదనుకున్నా దట్స్ అనదర్ థింగ్, బట్ నాకు ఇరిటేటింగ్ గా అనిపించింది ఆ క్యారెక్టర్. ఓవరాల్ గా సినిమా వచ్చేసి యావరేజ్ అని చెప్పొచ్చు భయ్య. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లలో ఏదో బల్మిట్కి కూర్చోవడం, ఏదో వచ్చాం కాబట్టి కూర్చోవాలి, మనీ వేస్ట్ అవుతాయి కాబట్టి చూడాలి అన్న ఫీలింగ్ వచ్చింది తప్ప నాకు ఆరెంజ్ లో అనిపించలేదు. అర్జున్ రెడ్డి సినిమాలకు చొక్కాలు చించుకున్న వాళ్ళమే ఈ సినిమాకైతే డిసప్పాయింట్ అయినాం. నాకైతే యావరేజ్ అని నేను చెప్పగలను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5, 3 ఆ 9 అయితే దిస్ ఇస్ టోటల్లీ మై పర్సనల్ రివ్యూ. మన వరుణ్ సినిమా ఒకటి ఉంది తొలి ప్రేమ, దాన్ని దీన్ని కలిపి కొట్టారు కాబట్టి కొత్త డిఫరెంట్ గా ట్రై చేశారు కాబట్టి చాలా బాగుంది. నేను విజయ్ దేవరకొండ కోసం ఒకటే చెప్తున్నా, అన్న ఒక సినిమా హిట్ అయింది అనుకో, సినిమాని వదిలేసాయి, నెక్స్ట్ సినిమా హిట్ ఎలా కొట్టాలో తెలుసుకో, అంతేగాని హిట్ అయిన సినిమాని పట్టుకొచ్చి మళ్ళీ పార్ట్ 2 అని చెప్పి పేరు మార్చి నువ్వు సినిమా రిలీజ్ చేసి మమ్మల్ని ఎందుకన్నా మా బుర్రలు తింటావు నువ్వు, లేకంటే లేకపోయే సినిమా మొత్తం అలా ఉంది సినిమా. సేమ్ నాకైతే ఆ 2 సినిమాలు చూసినట్టు అనిపించింది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అంటే ఆయన స్లిమ్ అయ్యారు, బాడీ కానీ అది కానీ డిఫరెంట్ లుక్ ఉంది. స్టోరీ విషయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ తీసుకుంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అన్న పెంచాడా దించాడా అంటే క్లారిటీగా అయితే చెప్పలేను, కానీ డిఫరెంట్ గా ట్రై చేశాడు. డిఫరెంట్ గా ట్రై చేస్తుంటే బాగుంది అనిపించింది. స్టోరీ విషయం ఒకటే, కానీ యాక్టింగ్ మాత్రం లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే క్యారెక్టర్ గెటప్ ఏదైతే ఉందో ఫార్మల్ లో ఆఫీసర్ లాగా ఆ లుక్ అయితే చాలా బాగుంది. కానీ స్టోరీ విషయంలో చిన్న కస్టమర్ అది వద్దా, ఇంత ఎంత అనే బడ్జెట్లో వద్దు, కానీ ఆయన ఓకే అని చెప్తారు, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది కదా చెప్తారు. కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఎక్కువైంది నిజంగా, అదొకటే ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ అవడానికి కారణం. మెయిన్ ఆయన ఓవర్ యాటిట్యూడ్ అది కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అని మొన్న కూడా జరగండి నీ అమ్మ అన్నాడు, అది కూడా చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యాన్సే, మీడియా వాళ్ళు ఫ్యాన్సే ఉన్నారు. సో అలాంటి మాటలు మనం కంట్రోల్ పెట్టుకోవాలి. మనం భయ్యా ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మనం చాలా మార్చుకోవాలి. ఎందుకంటే రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. ఒక పొజిషన్ ఉన్నప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. నేను ఇలాగే ఉన్నా, చిన్నప్పుడు ఇలాగే ఉన్నాను అంటే ఇప్పుడు రోడ్డు మీద అమ్మాయిలు వెళ్ళేటప్పుడు ర్యాగింగ్ చేస్తాడు. రేపు పొద్దున రిచ్ ఒక పొజిషన్ వచ్చిన తర్వాత కూడా రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిలు ర్యాగింగ్ చేస్తే ఏమంటారు? కొన్ని మార్చుకోవాలి, కొన్ని యాటిట్యూడ్లు తగ్గించుకోవాలి. అందరూ చేయగలరు కానీ చేయలేక